గోదావరి పరివాహ ప్రాంతంలోని ముఖ్యంగా చర్ల మండలం సి కత్తిగూడెంలో నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు పర్మిషన్ ఉందని రాత్రిపూట కూడా ప్రొక్లైన్లతో అక్రమంగా ఇసుక తరలింపును అరికట్టాలని మైనింగ్ అటవీ పేర చట్టాలను సక్రమంగా అమలయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టరేట్ కు ప్రతినిధి బృందం మెమోరాండం ఇవ్వడం జరిగింది. ధర్నాను ఉద్దేశించి సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కెచ్చేల రంగారెడ్డి, ఇలందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యలు మాట్లాడుతూ ఇసుక కాంట్రాక్టర్ అక్రమ చర్యల వలన పర్యావరణానికి, రైతులకు, గ్రామాలకు, రోడ్లకు జరుగుతున్న నష్టాలను అరికట్టాలని, ఇసుక వెలికితీత ప్రభుత్వమే చేపట్టాలని, బినామీ కాంట్రాక్టర్లను రద్దు చేయాలని, స్థానిక ప్రజలకు అవసరమైన ఇసుక ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇసుకతో ఇతర ఖనిజాలు అక్రమ తవ్వకాల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపాలని, కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోవాలని, దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెంచవచ్చని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ప్రవహిస్తుంది. ఆ గోదావరిలో ఉన్నటువంటి ఇసుకని వివిధ పద్ధతుల్లో తరలించకపోతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బంది కల్పిస్తున్నటువంటి విషయం మీద ఈరోజు కలెక్టర్ ఆఫీసులో రిప్రజెంట్ చేయటం జరిగింది. కలెక్టర్ గారు కల్పించుకొని ఆ అక్రమ ఇసుక తరలింపుని అడ్డుకోవాలని చెప్పి, ఆఫ్ చేయాలని చెప్పి, నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చట్టాలు ఉన్నాయి, అట్లా పేసా చట్టం ఉంది, అటవీ చట్టం ఉంది. వీటి ప్రకారం ఎవరు కూడా అక్రమంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు లేకుండా ఇవి అడ్డగోలుగా తీసుకోవటానికి వీలు లేదు. ఒకవేళ ప్రభుత్వం ఇస్తే కూడా వీళ్ళకి ఒక పరిధిలో ఇస్తుంది. ఆ పరిధి వాళ్ళు జెండాలు పాతి, కర్రలు పాతి, హద్దులు చూయిస్తారు. కానీ దానికి మించి లోతు ఎక్కువ తవ్వుతున్నారు 3 మీటర్ల కంటే. అదేవిధంగా విస్తీర్ణం కూడా ఎక్కువగా అవతల గివతలు తవ్వుకుంటా ఉన్నారు, రోడ్లు వేస్తున్నారు. ఇవన్నీ కూడా అటవీ చట్టానికి భిన్నమైనటువంటిది, పీసా చట్టానికి విరుద్ధమైనటువంటిది, ఆ మైనింగ్ చట్టాన్ని కూడా విరుద్ధమైనటువంటి. అందుకని అలాంటి వాళ్ళని లైసెన్సులు ఉన్నాయనే పేరిట, కాంట్రాక్ట్ ఉందనే పేరిట అక్రమ ఇసుక తవ్వకాలని, తోలకాలని అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనివల్ల రోడ్లు కూడా అమితమైన బరువుతో తీసుకెళ్తున్నారు. దాదాపు వాళ్ళు 32 టన్నులు తీసుకెళ్లాల్సిందే 70 టన్నుల దాకా తీసుకెళ్తున్నారు. 14 టన్నుల నుంచి 32 టన్నుల వరకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంది. కానీ అలాంటి 72 టన్నులు కూడా తీసుకుంటున్నారు. అట్లే అదనపు బుక్కెళ్ల పేరిట ఇదంతా జరుగుతూ ఉంది. ఇలాంటి వాటిని అరికట్టాలి. వీళ్ళు ఇలాంటి అక్రమ తోలకాల వలన, వెయిట్ వలన రోడ్లు చెడిపోతా ఉన్నాయి. దానికి బాగు చేసే దిక్కు లేదు. ప్రభుత్వం పట్టించుకోదు, వాడు పట్టించుకోడు. ఈ కాంట్రాక్టర్లు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. రైతులు కూడా నష్టపోతాం. దుమ్ము ధూళి జనం మీద పట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు చెడతా ఉన్నాయి. పంటలు దానికి ఏపుగా పెరిగే పరిస్థితి లేదు. దిగుబడులు తేడా వస్తూ ఉంది. ఇవన్నీ కూడా నష్టకరమైన అంశాలు ఉన్నాయి. సారాంశాలు ఇదంతా కూడా పర్యావరణ విరుద్ధమైన విషయాలు. అందుకని పర్యావరణాన్ని గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మన దేశంలో చర్చ జరుగుతూ ఉంది. మన ప్రభుత్వాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. కానీ ఈ విధంగా అనుమతులు ఇస్తూ ఇలాంటి సూచిస్తూ ఉన్నట్లుగా ఉండటం వల్ల ఇంత దారుణం జరుగుతుంది. కనుక దీని మీద ఖచ్చితంగా సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేసి, పరిశీలన చేసి, వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల్ని ఆదుకోవాలని, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి, ఆ విధంగా భౌతిక వనరులను రక్షించుకోవాలని చెప్పి, లేకపోతే ప్రజలే తిరగబడి ఈ రాజ్యాంగంలో పేర్కొన్న 51వ ఆర్టికల్ ప్రకారం ఈ భౌతిక వనరులు ప్రభుత్వమే, ప్రజలే రక్షించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము గుర్తు చేస్తున్నాం.